హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కదా మీరా చాప్టర్ 122. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ ఇంకా మాయాకి కార్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో మాయాకి వెన్నుకి దెబ్బ తగలడంతో తన కాళ్ళకున్న స్పర్శ పోయింది. తనకిలా జరగడానికి కారణం గౌతమే అనుకొని గౌతమ్ చాలా గిల్ట్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇలా 1 నెల రోజులు గడిచిపోయింది. వినయ్కి ఇంకా మాయా యాక్సిడెంట్ గురించి తెలియదు. మాయానే చెప్పొద్దు అని చెప్పింది. తను అక్కడ వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉన్నాడు. ఒకవేళ మాయా గురించి తెలిసి వెంటనే వచ్చేస్తాడు అని మాయాకి తెలుసు. అందుకే చెప్పొద్దు అని అందరికీ చెప్పింది మాయా. అంతేకాకుండా వినయ్ని ఫేస్ చేసే ధైర్యం ప్రస్తుతానికి మాయాలో లేదు. తను ఎలా రియాక్ట్ అవుతాడు, తన కాళ్ళు లేవు అని తెలిస్తే అసలు తన వంక చూస్తాడో లేదో అని చాలా భయపడిపోయింది మాయ. వీటన్నిటినీ తట్టుకోవాలి అంటే తనకి కొంచెం సమయం కావాలి అని గౌతమ్కి చెప్పి వినయ్కి యాక్సిడెంట్ విషయం కానీ తన కాళ్ళు సంగతి కానీ చెప్పకూడదు అని హెచ్చరించింది. ఈ 1 మంత్ గౌతమ్ మాయా పక్కనే కూర్చొని అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. గీతాకి ఇది నచ్చలేదు. మళ్ళీ యాక్సిడెంట్ ముందు జరిగిన విషయాలన్నీ తనకి గుర్తొస్తూ ఉన్నాయి. గౌతమ్ ఇంకా మాయా మధ్యలో ఉన్న ఈ చనువుని యాక్సెప్ట్ చేయలేకపోతుంది గీత. గౌతమ్ కూడా మాయాని చూసుకోవడం వల్ల గీతాకి సమయం ఇవ్వట్లేదు. అప్పటికే గీత గౌతమ్ లవ్ని యాక్సెప్ట్ చేసి అంత ఎక్కువ సమయం కూడా అవ్వలేదు. ఇద్దరు రిలేషన్షిప్లో ఉండడం వల్ల వాళ్లకు ఉన్న క్వాలిటీ టైంని మాయా మొత్తం లాగేసుకుంటుంది అన్న కోపం ఎక్కడో తనలో మొదలయ్యింది. ముందు వాళ్ళ మధ్య చనువు ఉండేది కానీ గౌతమ్ గీతకి టైం ఇచ్చేవాడు. ఇద్దరూ కలిసి డిన్నర్ ప్రిపేర్ చేసేవాళ్ళు. గీత ఇంటికి రాగానే గౌతమ్ కాఫీ ఇచ్చేవాడు. అలా ముందు గీతలో ఉన్న అసూయ కోపం దూరం అయిపోయేవి. కానీ ఇప్పుడు మళ్ళీ మొదలయ్యాయి. ఇది గమనించని గౌతమ్ మాయాకి తన వల్లే యాక్సిడెంట్ అయ్యింది అనే గిల్టులో తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక ఫ్రెండ్గా కూడా తన పక్కనే ఉన్నాడు. ఒకరోజు గౌతమ్ కోసం మంచి డిన్నర్ ప్రిపేర్ చేసి క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం గౌతమ్ని రమ్మని అంది గీత. ఈ విషయం మాయాకి కూడా చెప్పింది. మాయా కూడా గౌతమ్ని ఎలా అయినా ఒప్పించి డిన్నర్కి పంపిస్తాను అని చెప్పింది. గీత చాలాసేపటి వరకు వెయిట్ చేసింది. కానీ గౌతమ్ అస్సలు రాలేదు. గౌతమ్ ఈ మధ్య తనకి అటెన్షన్ ఇవ్వట్లేదు అని ముందు నుంచే ఆ కోపంలో ఉన్న గీత టైం స్పెండ్ చేయట్లేదు అన్న అక్కస్సు కోపంతో గౌతమ్ తనకి దూరం అవుతాడు అన్న భయం తనలో మొదలైంది. వెయిట్ చేసి ఇంకా చేసేదేమీ లేక తను కూడా తినకుండానే పడుకుంది. ఉదయాన్నే తొందరగా లేచి హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ గౌతమ్ మాయాకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉన్నాడు. ఇది చూసి తట్టుకోలేకపోయింది గీత. తను వెళ్ళి కోపంగా, నిన్న నేను నీకోసం వెయిట్ చేశాను గౌతమ్, నువ్వు వస్తావనుకున్నాను అని అంది సూటిగా చూస్తూ. ఇది విని గౌతమ్, సారీ గీత, నిన్న సడన్గా మాయాకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. నీకు తెలుసు కదా ఈ సిచ్యువేషన్లో ఇలా బ్రీతింగ్ ప్రాబ్లం రాకూడదు అని, ఫ్యూచర్లో ఇది ఫిట్స్కి దారి తీసే అవకాశం ఉందని, అందుకే నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది అని బ్రేక్ఫాస్ట్ బౌల్ని పక్కకి పెడుతూ అన్నాడు గౌతమ్. గీత మొహంలో ఉన్న భావాలను గమనించిన మాయ గీత మనసులో ఏముందో అర్థం చేసుకుంది. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా గౌతమ్ అని ఈసారి కూడా కోపంగానే అంది వాయిస్ పెంచుతూ గీత. నువ్వు ఆల్రెడీ చాలా అలసిపోయావు గీత. కాలేజ్ అని, హోమ్ సర్జన్ అని ఇక్కడికి కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నావు. కాస్తైనా రెస్ట్ తీసుకుంటావని చెప్పలేదు. సారీ గీత అని అన్నాడు గౌతమ్. లేదు, నువ్వు నాకు కావాలనే చెప్పలేదు. చూస్తున్నాను గౌతమ్, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పటి నుంచి అయితే మాయాకి యాక్సిడెంట్ అయ్యిందో నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు. డు ఐ రియలీ మీన్ నథింగ్ టు యూ అని అసహనంగా అడిగింది గీత. తన మాటలు విని షాక్ అయ్యాడు గౌతమ్. అదేంటి గీత అలా అంటావు? ఐఎమ్ రియలీ సారీ, తప్పు నాదే, ఒప్పుకుంటున్నాను కదా అని సర్ది చెప్తూ అన్నాడు గౌతమ్. ఎంత వెయిట్ చేశానో తెలుసా, బట్ నువ్వు రాలేదు అని కోపంగా అంది గీత. అది కాదు గీత, నేను చెప్పేది విను అని గీత చెయ్యి పట్టుకోవడానికి వెళ్ళాడు గౌతమ్. గీత గౌతమ్ చేతులు విదిలించుకొని, ఏం చెప్తావు? మాయాకి బాలేదు అంటావు అంతే కదా? ఒక 1 hour గౌతమ్, 1 గంట నాతో టైం స్పెండ్ చేయలేనంత
ప్రాబ్లం జరగలేదు కదా, కనీసం ఒక ఫోన్, ఒక మెసేజ్ చేసేంత టైం కూడా లేదా నీకు? సరే ఉండు ఉండు ఇక్కడే అని కోపంగా వెళ్ళిపోయింది గీత. గౌతమ్, వెళ్ళరా, తన దగ్గరికి వెళ్ళు, ఐఎమ్ ఫైన్, నేను బాగానే ఉన్నా అని అంది మాయ గిల్ట్ ఫీల్ అవుతూ. లేదు మాయ, వినయ్ వచ్చేంత వరకు నిన్ను బాగా చూసుకుంటానని చెప్పాను, కానీ నా వల్ల యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు వాడికి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పైగా ఇలా నిన్ను వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు గౌతమ్. మాయా అంటూ అక్కడికి వచ్చాడు వినయ్. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చాడు వినయ్. మాయాకి సర్ప్రైజ్ ఇవ్వడానికి గౌతమ్కి, గీతకి కూడా చెప్పకుండా ఇంకో ఫ్రెండ్ని కార్ తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు తెలిసింది మాయాకి యాక్సిడెంట్ అయిన విషయం వినయ్కి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకుందాం వచ్చే అప్డేట్స్. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద డిస్క్రిప్షన్లో కమెంట్ చేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ని ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.